హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తారు కదా ఈ ఎయిర్పోర్ట్స్ అనమాట. నేనైతే ఎలా క్లీన్ చేయాలని మీకు చూపెడతాను. ఇప్పుడైతే నేను బాడీ అనేది నేను తీసాను దాంట్లోంచి. ఆ ఎయిర్పోర్ట్స్ అనేవి అని మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇవి కనబడుతున్నాయి. లోన ఒక బ్యాటరీ అనేది ఉన్నది కనెక్షన్ అయితే ప్రజెంట్ మనం ఆ ఎయిర్పోర్ట్స్ అనేవి మనం తీసేస్తాం అనమాట. తీసేసి లోన బాడీ అనేది ఉంది. తర్వాత కింద 2 స్క్రూస్ ఉన్నాయి. ఆ స్క్రూస్ని జాగ్రత్తగా స్క్రూ డ్రైవర్తో అందులో ఫిట్ అయ్యే స్క్రూ డ్రైవర్ చూసుకుని జాగ్రత్తగా ఆ స్క్రూస్ అనేవి మనం తీసేయాలి. నేనైతే ఒక స్క్రూ అనేది తీసేస్తున్నాను, చూసారా? ఆ విధంగా వీడియో చూపించినట్లు. తర్వాత తీసేసిన తర్వాత ఇంకో స్క్రూ కూడా నేను జాగ్రత్తగా తీసేసి ఇప్పుడు ఈ విధంగా మీకు కనబడుతున్న లోన ఏ విధంగా ఆ స్క్రూస్ అనేవి ఉన్నాయో చూసారా? ఆ గోల్డెన్ 2 టెర్మినల్స్ కింద ఉన్నాయి చూసారా, పోల్స్ కింద. అవి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ప్రజెంట్ నాకు దగ్గర పెట్రోల్ బాటిల్ ఉంది. అప్పుడు మనం ఒక్కోసారి బండిలో పెట్రోల్ వేస్తాం కదా, లాస్ట్ మిగిలిపోతుంది కదండి. అలాగా నేను సేవ్ అనేది చేసుకున్నాను. ఆ పెట్రోల్ బాటిల్తో ఒక క్లాత్ తీసుకుని ఆ టెర్మినల్స్ అన్ని జాగ్రత్తగా క్లీన్ చేస్తాను. ఎందుకంటే ఒకసారి మడ్ కానీ డస్ట్ కానీ లోనికి వెళ్ళిపోయి ఆ టెర్మినల్స్ కండక్టివిటీ ఉండదు అనమాట. అవి వాటి వల్ల సరిగ్గా పనిచేయవు ఎయిర్పోర్ట్స్ అనేవి. ఎప్పుడైతే మనం ఇలాగ క్లీన్ చేసుకుంటామో చాలా మంచిగా బ్యాటరీ అనేది లైఫ్ వస్తుంది. చాలా చక్కగా అవి కూడా మన షాప్ లేకుండా, డబ్బులు ఏమి అవ్వకుండా, కాస్ట్ ఏమి అవ్వకుండా క్లీన్ చేసుకోవచ్చు. చాలామంది అనుకుంటారు అది పోనీయమో అనుకుంటారు బ్యాటరీ ప్రాబ్లంకి. అదేం కాదండి. అలాగే మన పెట్రోల్తో కానీ ఎయిర్పోర్ట్స్ క్లీన్ చేసుకుంటే చాలా తెల్లగా వచ్చేస్తారు, కొత్తగా నిగలు ఆడిపోతాయండి. ఎందుకంటే మురికనే తీసేస్తుంది పెట్రోల్ అవుతాయి. అలాగే చాలా మంచి యూసెస్ ఉన్నాయి పెట్రోల్తో క్లీనింగ్. కానీ ఏదన్నా సరే ఐటము చాలా చక్కగా వస్తుంది పెట్రోల్తో అవుతే. ఈ విధంగా నేనైతే క్లీనింగ్ అనేది నేను చేస్తానండి మొత్తం అన్నీ. ఆ కింద అయితే ఏదైతే ఇంకో పార్ట్ ఉందో ఆ పార్ట్ కూడా అంతా క్లీనింగ్, పర్ఫెక్ట్ క్లీనింగ్ అనమాట. ఎదుగోండి, చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడైతే నేను ఫిట్ చేసేస్తున్నానండి యాజ్ ఇట్ ఈస్. క్లీనింగ్ తర్వాత ఈ విధంగా చాలా జాగ్రత్తగా మనం ఆ లోన్ అనేది ఫిట్ అనేది చేసేయాలి. ఆ తర్వాత మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఆ లోన్ అయితే ఏదైతే పిన్ ఉందో అది సరిగ్గా వచ్చిందో లేదో. తర్వాత ఫిట్ అయిపోయిన తర్వాత నేనైతే ఎయిర్పోర్ట్స్ అనే లోన్ పెట్టేస్తున్నాను. తర్వాత నేను టెస్టింగ్ చేస్తున్నాను ఆ లైట్ వెలుగుతుందా లేదా. నాకైతే ఇక్కడ మీకు కాంతలేదు కానీ చాలా చక్కగా చాలా ఫాస్ట్గా ఆ లైట్ అనేది రెడ్ వెలుగుతుందండి. చాలా చక్కగా వచ్చింది. నాకైతే సూపర్ అండి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే నేను చాలా అమౌంట్ నేను సేవ్ చేశాను. మళ్ళీ కొత్తగా కొనవసరం లేదా, ఏదో బ్యాటరీ ప్రాబ్లం కాదు. నాకంటూ నేనే ఎయిర్పోర్ట్స్ అనేది చేసుకున్నాను. అలాగే ఈ వీడియో చూసి మీరు కూడా మీ ఎయిర్పోర్ట్స్ని రిపేర్ చేసుకోండి. చక్కగా అవి రిపేర్ అవుతాయి. ఏదైనా అది మీ ఇష్టం రిపేర్ చేసుకునేది. ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేవు నేను చేసుకోగలను, మీరు చేసుకుంటే చాలా బెటర్. చేసుకుంటే చాలా చక్కగా రిపేర్ అనేది అయిపోతాయి. చూసారా లైట్ కూడా వెలుగుతుందండి మీకు అందులో ఒక అంతా, కానీ చక్కగా ఉంది.